పిల్లలారా, మరి మీకు అందరికీ ప్రత్యేక శుభములు. ఫరో చేత సాక్ష్యం పొందినటువంటి దేవుని ఆత్మగల మనుషులు. ఇక్కడ ఐగుప్తు దేశాన్ని ఫరో రాజు పరిపాలన చేస్తున్నాడు ఒకప్పుడు. అలా పరిపాలన చేస్తున్న కాలంలో యాకోబు కుమారులలో 11వ వాడైనటువంటి యోసేపు మనకి ఆ దినాల్లో కనబడతాడు. అయితే యోసేపు యవ్వన కాలంలో 17 సంవత్సరాల వయస్సుప్పుడు చెడుతనాన్ని అసహించుకున్నవాడుగా మనకు కనబడుతున్నాడు. అన్నదమ్ములు చెడు సమాచారాన్ని తీసుకొచ్చి తండ్రికి చెబుతూ ఉండేవాడు. అలాగ మంచి చేయడం ద్వారా, భక్తిలో బ్రతకడం ద్వారా, అన్నదమ్ముల ద్వారా శోధన గురైనట్టు, అలాగే శిక్షకు గురైనట్టు, అలాగే గోతులో పడేసినట్టు, ఆ తర్వాత మరలా అమ్మి వేసినట్టు మన బైబిల్లో చూడగలం. అలా అతని జీవితం అనేది చాలా పోరాటాలతోనూ, చాలా సమస్యలతోనూ, చాలా శ్రమలతోనూ కొనసాగించినట్టు మనం చూడగలం యవ్వన కాలంలోనే యోసేపు. మరి తల్లిదండ్రుల నుండి దూరం అయిపోయినప్పటికీ, అన్నదమ్ములే తృణీకరించినప్పటికీ, పరదేశిగా వేరే ప్రాంతంలో అమ్మబడినప్పటికీ యోసేపు ఏ పరిస్థితుల్లోనైనా దేవుణ్ణి కలిగి ఉన్నాడు. ఎక్కడ తొట్టిల్లు పడుకోలేదు, ఎక్కడ ఎడబాటు కాలేదు, ఎక్కడ దేవుణ్ణి తృణీకరించలేదు, ఎక్కడ తప్పిపోలేదు. అంత మంచి భక్తిపరుడు యోసేపు. అలా పోతీఫరు ఇంటి దగ్గర మరి చక్కగా ఆ ఇంట్లో ఉన్నప్పుడు అతన్ని బట్టి, యోసేపుని బట్టి ఆ ఇంటిని ఆశీర్వదించినట్టు మన ముందు అధ్యాయాల్లో మనం చూడగలము. అలా ఉన్న ఆశీర్వదింపబడినటువంటి యోసేపు ఎక్కడికి వెళితే అక్కడ వారింటిని ఆశీర్వదించినట్టు మనం చూడగలము. తర్వాత చేయని నేరానికి తన భార్య విషయంలో నేరస్తుడైన తర్వాత జైలుకి వెళ్ళిపోయినట్టు మనం చూడగలము. మరలా అక్కడ శ్రమలు, మరలా అక్కడ శిక్ష అనుభవించడం. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఒక ఇద్దరు జైలుకు వచ్చారు. వారిలో భక్ష్యకారుల అధిపతి, అలాగే పానదాయకుల అధిపతి. ఇదంతా మనము చాలా విషయాలు దేవుడు రాయించాడు యేసేపుని గురించి. అయితే అక్కడ ఆ యొక్క జైలులో, ఆయా చెరసాలలో వారికి ఇద్దరు కలలు వచ్చినప్పుడు వారికి వచ్చిన భావాలని చెప్పడానికి వారు వెతికినప్పుడు యోసేపు ఆ భావాన్ని తెలియజేశాడు, కలభావాన్ని. అలాగే పానదాయకుల అధిపతి ఉద్యోగాన్ని మరలా ఫరో ఇస్తాడు. భక్ష్యకారుల అధిపతి తల తీయించేస్తాడని చెప్పాడు. అదే జరిగింది. మరలా పానదాయకుల అధిపతికి ఉద్యోగం వచ్చింది, భక్ష్యకారుల అధిపతికి తల తీయించవేయడం జరిగింది. అంటే కళలో వచ్చినటువంటి ఆ దర్శనం, ఆ భావాన్ని యోసేపు చెప్పినట్టు మనకు కనబడుతుంది. అంటే యోసేపుకి దేవుని జ్ఞానం కలిగిన వాడుగా యోసేపు కనబడుతున్నాడు. భవిష్యత్తును చెప్పేవాడుగా యోసేపు కనబడుతున్నాడు. అంత గొప్ప ఆధిక్యత యోసేపుకి ఎవరిచ్చారు అని అంటే సాక్షాత్తు దేవుడే ఇచ్చాడు. లోక జ్ఞానం కన్నా దేవుని జ్ఞానము చాలా గొప్పదంటే గొప్పదే అని మనకి బైబిల్ గ్రంథం అంతా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఆ పానదాయకుల అధిపతిని ఒకసారి జ్ఞాపకం చేసుకో అని యోసేపు హెచ్చరించినప్పుడు ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత యోసేపుని మర్చిపోతాడు. యోసేపు అయితే ఆ చెరసాలలో బందీగానే ఉంటాడు. ఇలా యవ్వన కాలంలో అతనికి వచ్చినటువంటి శ్రమలు ఇవి. 17 సంవత్సరాల వయసప్పుడు భక్తిలో కొనసాగిస్తూ
అందరూ భక్తిలో ఉండాలని కోరుకున్న అతనికి వచ్చిన ఈ శ్రమలు ఇవి. అలా వచ్చినప్పుడు మరలా అక్కడ ఏం జరిగింది అని మనం ఆలోచించగలిగినట్లయితే, తర్వాత ఫరో, ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఫరో, ఆయన రాత్రికాల సమయంలో ఆయనకి 2 కళలు వచ్చాయి. మనం వాక్య భాగం చదువుకున్న 41వ కీర్తనల్లో, క్షమించండి 41వ ఆదికాండంలో మొదటి నుంచి 8 వచనాల్లో 1 నుంచి 4 వరకు ఒక కళ, అలాగే 5 నుండి 8 వరకు ఒక కళ. ఒక ఏటి దగ్గర 7 బలిసిన ఆవులు కనబడుతున్నాయి. అలాగనే ఆ తర్వాత బలహీనమైన 7 ఆవులు కనబడ్డాయి ఆ కళలో, మొదటి కళలో. ఆ తర్వాత లేచిపోయాడు, కొంతకాలం ఆలోచించాడు, తనకు అర్థం కాలేదు, మరలా పడుకున్నాడు. మరలా అతనికి మరలా కళ వచ్చింది. ఆ కళ ఏంటి? బలిష్టమైనటువంటి 7 బలమైనటువంటి వెన్నులు కనబడుతున్నాయి. ఆ తర్వాత 7 పేల వెన్నులు కనబడుతున్నాయి. ఇదొక కళ. ఆ తర్వాత లేచిపోయాడు. లేచిపోయిన తర్వాత, మరి ఎంత చదివితే సమయం పడుతుంది కనుక లేచిపోయాడు. లేచిపోయిన తర్వాత ఈ కళ దాని భావాన్ని, దాని అర్థాన్ని తెలియజేయడానికి ఇతడు ఐగుప్తు దేశంలో రాజు కనుక, రాజుగారి దగ్గర శకునగాండ్రులు ఉంటారు, చాలామంది జ్ఞానం కలిగిన వారు ఉంటారు. వీళ్ళందరినీ పిలిపించాడు. దాని భావాన్ని చెప్పమని వారికి ఆజ్ఞాపించినప్పుడు 8వ వచనంలో కనబడుతుంది. తెల్లవారిపోయింది. తెల్లవారిన తర్వాత అతని మనసు కలవరపడ్డది. ఏంటిది? బలమైనటువంటి ఆవులు కనబడుతున్నాయి, బలహీనమైన ఆవులు కనబడ్డాయి, అలాగే బలమైనటువంటి 7 వెన్నులు కనబడ్డాయి, అలాగే బలహీనమైనటువంటి పేల వెన్నులు 7 కనబడ్డాయి. ఇంతకీ దీని భావం ఏంటి? భవిష్యత్తులో ఏం జరుగుతుంది? ఇది నాకు అర్థం కావడం లేదు అని వాళ్ళందరినీ పిలిపించి తెల్లవారిన తర్వాత అతని మనస్సు కలవరపడుతుంది. అప్పుడు అతడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రులందరినీ, అక్కడ విద్వాంసులందరినీ పిలవనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పిన కానీ ఫరోకు వాటి భావము తెలుపగలవాడు ఎవడు కూడా లేకపోయాడు. ఎవరు చెప్పలేకపోయారు. దేశంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు, శకునగాండ్రులు, విద్వాంసులు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆ కళ భావాన్ని చెప్పలేకపోతున్నారు. అప్పుడు అక్కడ ప్రాణదాయకుల అధిపతిగా రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఆ చెరసాలలో ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చిన కళభావాలని తెలిపినటువంటి యోసేపు గుర్తుకొచ్చాడు. అప్పుడు గుర్తొచ్చి పలానా మేము చెరసాలలో ఉన్నప్పుడు మా కళభావాన్ని చెప్పినటువంటి ఒక హెబ్రీ పరుచుడు ఉన్నాడు, అతడి కళభావాలని బాగా చెబుతాడు, అతన్ని పిలిపిద్దాం అని రాజుగారితో మనం చేసినప్పుడు వెంటనే ఆ చెరసాలలో బందీకానటువంటి యోసేపు బయటికి రావడము జరిగింది. అంటే ఇప్పుడు విముక్తి వచ్చింది. చెరసాల నుండి యోసేపుకి విముక్తి వచ్చింది. బయటకు వచ్చాడు, రాజుగారి దగ్గరికి వచ్చాడు, రాజాసనం దగ్గరికి వచ్చాడు. రాజు ఇప్పుడు ఆ కళను కూడా చెబుతున్నట్టు దాని భావాన్ని చెప్పమని చెబుతున్నప్పుడు మరి అతను అడిగినప్పుడు అతను ఏం చేశాడో, అతను ఏమన్నాడో ఒకసారి 16వ వచనం చూద్దాం. యోసేపు నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు యోసేపు, ఇది నా వలన కాదు. కళల భావాన్ని చెప్పాలంటే నాకున్న జ్ఞానం చాలదు, నాకున్న తెలివితేటలు చాలవు, నాకున్న వివేకము చాలదు. దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాడు. అప్పుడు ఆ ఫరో రాజుగారి సాక్షాత్తు యోసేపుతో చెబుతున్నాడు. మరలా తనకు వచ్చిన ఈ 2 కళల విషయాలని యోసేపుతో మనం చేశాడు. అలా మనం చేసినప్పుడు అప్పుడు దాని భావాన్ని, దాని అర్థాన్ని యోసేపు గారు చెబుతున్నారు. ఏంటంటే పలానా
7 సంవత్సరాలు పంటలు బాగా పండుతాయి. అలాగే ఆ తర్వాత మరి 7 సంవత్సరాలు కరువు వస్తుంది. అంటే బలమైన ఆవులు అనగా 7 సంవత్సరాలు పంటలు ఐగుప్తు దేశమంతటా కూడా సమృద్ధిగా పండుతాయి. ఆ తర్వాత మరి 7 సంవత్సరాలు బలహీనమైన ఆవులు, అక్కడ బలహీనమైనటువంటి పేల వెన్నెలు 7, అలాగే ఇక్కడ పుష్టి కలిగినటువంటి 7 వెన్నెలు. అంటే 2 తలమావాలు ఒకటే. కాకపోతే 7 సంవత్సరాలు పంటలు బాగా సమృద్ధిగా పండుతాయి, 7 సంవత్సరాలు కరువు వస్తాయి అని యోసేపు చెప్పేటప్పుడు అప్పుడు ఆ రాజుగారు అర్థం చేసుకొని ఆ విషయం 32 వచనంలో కనబడుతుంది. ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడినది, ఇది దేవుడు శీఘ్రంగా జరిగించును, అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడిను. యోసేపు చెప్పాడు, ఇదేదో నేను సామాన్యమైన మనిషిగా నేను చెప్తే జరిగేది కాదు, కానీ ఈ కార్యం నేను చెప్తున్న విషయాలు 7 సంవత్సరాల పంటలు బాగా పండాలంటే, 7 సంవత్సరాల కరువు రావాలంటే ఇది ఒక కార్యం, ఇది దేవుడు వలన నిర్ణయింపబడ్డది, దేవుని వలన నిర్ణయింపబడ్డది అనగానే ఫరో వెంటనే నమ్మాడు. వెంటనే నమ్మి అక్కడ ఉన్న పెద్దలను, అక్కడ ఉన్నటువంటి సంస్థాన అధిపతులను, చాలామందిని, జ్ఞానం కలిగిన వారిని ప్రతి ఒక్కరిని పిలిపించి ఇప్పుడు ఈ 7 సంవత్సరాలు పంటలు బాగా పండుతున్నటువంటి పంటల్లో నుండి 5వ భాగాన్ని తీసుకొని మన ధనాగారంలో దాన్ని కొట్లలో దాచిపెట్టండి అని ఆజ్ఞాపించినప్పుడు వెంటనే అధిపతులు, నాయకులు అందరూ కూడా 7 సంవత్సరాలు ఆ దేశంలో పండిస్తున్న ప్రతి పంటలో నుండి ధాన్యాన్ని సమకూర్చారు. అయితే అలాగే మరి 7 సంవత్సరాలు సమృద్ధిగా పంటలు పండాయి. ఆ తర్వాత 7 సంవత్సరాల కరువు వచ్చింది. ఇది ఎవరి వల్ల జరిగింది? దేవుని వలన జరిగింది. ఈ భూమి మీద ఏ సందర్భమైనా, ఏ పరిస్థితులైనా, ఏ కార్యాలైనా, ఏ విపత్తులైనా, ఏ భూకంపాలైనా, ఒక కరోనా అనుకుందాం, లేకపోతే ఒక హుదూ తుఫాన్ అనుకుందాం, లేకపోతే ఇంకేదైనా అనుకుందాం, ఏ విపత్తు జరిగినా అది దేవుని వలనే జరుగుతుంది. ఇక్కడ కూడా దేవుని వలన 7 సంవత్సరాల పంటలు బాగా పండాయి. అయితే ముందు జాగ్రత్తగా దేవుడు యోసేపుకు ఆ మర్మాన్ని తెలియజేశాడు. అయితే యోసేపు చెప్పిన మాట రాజు గారు విన్నారు. యోసేపు చెప్పిన మాట విన్నారు. ఎందుకు విన్నారు? ఆ దేశంలో ఈ విద్వాంసులు, ఈ శకునగాడులు, ఈ జ్ఞానం కలిగిన వారు ఆ కలభావాలని ఎవరూ చెప్పలేకపోయారు. యోసేపు మాత్రమే చెప్పగలిగాడు. కనుక భయపడ్డాడు యోసేపుకి. యోసేపు మాట నమ్మాడు. 7 సంవత్సరాలు కూడా ధాన్యాన్ని సమకూర్చి దాచిపెట్టాడు. అప్పుడు అతను ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే 37వ వచనంలో ఆ మాట ఫరో దృష్టికిని, అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండేను. ఏ మాట? ఇప్పుడు మేము చదువుకున్నామే, 7 సంవత్సరాల పంటలు బాగా పండుతాయి, 7 సంవత్సరాలు కరువు వస్తుంది అన్న మాట అందరికీ, ఫరోకిని, అతని సేవకులందరికీ, సమస్త ప్రజలందరికీ, అధికారులందరికీ యుక్తమై ఉండేను. అంటే నమ్మారు. ఎందుకు? ఎవరూ చెప్పలేనటువంటి ఆ భావాన్ని, కరణ భావాన్ని యోసేపు చెప్పాడు. మరి నమ్మాలి కదా, నమ్మి తీరారు. అయితే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే 38, అతడు తన సేవకులను చూచి, ఎవరు? ఫరో. ఎవరండి? ఫరో. అతడు తన సేవకుల్ని చూచి, అంటే తన దగ్గర ఉన్న సేవకులందరినీ చూచి, ఎంతమంది ఉన్నారు, ఎంత కార్యవర్గం ఉంది, ఎంతమంది నాయకులు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, జ్ఞానం కలిగిన ఉన్నారు, పండితులు ఉన్నారు, వారందరిని చూసి అతడు తన సేవకులందరిని చూసి అప్పుడు యోసేపును చూపెడుతున్నాడు. యోసేపును చూపించి, ఇతని వలే
దేవుని ఆత్మగల మనుషుణ్ణి కనుగొనగలమా అని అనేను. ఇప్పుడు ఫరో రాజు వారందరినీ కూడా యోసేపు దగ్గర మీరెందుకు కూడా పనికిరారు అని వారందరినీ చూపించి, యోసేపును ఒక పక్క చూపించి ఇతని వాళ్ళే దేవుని ఆత్మగల మనుషుణ్ణి కనుగొనగలమా అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఫరో చేత సాక్ష్యం పొందినటువంటి దేవుని ఆత్మగల మనుష్యుడైన యోసేపు. ఇప్పుడు ఒక రాజే యోసేపును మెచ్చుకుంటున్నాడా? నువ్వు గొప్పవాడవయ్యా, మా దగ్గర ఉన్న వారందరికంటే, మా ప్రజలందరికంటే, మా దగ్గర ఉన్న సైన్యాధిపతుల కంటే, సైనికులందరికంటే, జ్ఞానులందరికంటే, మేధావులందరికంటే నువ్వు గొప్పవాడువు అన్నది చెబితే ఎలా ఉంటుంది? ఎంత గొప్ప భాగ్యం అది. ఇప్పుడు సీఎం గారు ఉన్నారండి, సీఎం గారు వచ్చి సంసోను నువ్వు చాలా మంచివాడు అయ్యా, నిజంగా చాలా గొప్పవాడు అయ్యా అని అంటే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది. అంటే ఒక అధికారి ఒక వ్యక్తిని మెచ్చుకుంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అలాగే యేసుప్రభువు వారు కూడా చాలా సందర్భాల్లో చాలామంది భక్తిని, వారి విశ్వాసం చూసి ఆశ్చర్యపోయాడు. అంటే అలాగున ఆశ్చర్యపోయే భక్తి చేశారు చాలామంది. అంటే చాలామంది చేశారండి బైబిల్ గ్రంథంలో. ఇతడును అబ్రహాము కుమారుడే అన్న సాక్ష్యము మనం వినలేదా? వారి విశ్వాసాన్ని బట్టి, వారికున్న నమ్మకాన్ని బట్టి, నువ్వు మాట మాత్రమే సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థపరచబడును అని ఒక అధిపతి చెబితే, ఒక నాయకుడు చెబితే దేవుడు మెచ్చుకోలేదా? మెచ్చుకున్నాడు. ఎక్కడో కూడా ఒక అధికారి, ఒక రాజు యోసేపును మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. యోసేపుని గురించి, దేవుని ఆత్మగల మనుష్యుడు, ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, దేవుని ఆత్మ ఈయనలో ఉంది, దేవుడు ఉన్నాడు కనుకనే ఎవరూ చెప్పలేనటువంటి ఆ భావాన్ని యోసేపు చెప్పాడు అన్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. అప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడో, మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచును కనుక నీవెలే, వివేక జ్ఞానం గలవారు ఎవరునూ లేరు. ఇంతకీ అతనికి ఏం అర్థమైంది? యోసేపు చూడగానే దేవుడు అర్థమవుతున్నాడు. నిజంగా దేవుడు ఉన్నాడు. దేవుడిదంతా నీకు తెలియపరిచాడు. వీళ్ళందరూ చెప్పలేదు, నువ్వు చెప్పావంటే నీలో ఏదో ప్రత్యేకత ఉంది. నువ్వు దేవుల్లో ఉన్నావు, నువ్వు దేవుల్లో కష్టపడుతున్నావు, దేవుల్లో ప్రయాసపడుతున్నావు. మనము అంతేనండి. భక్తి అంటే నాకు ఈ మధ్యకాలంలో బాగా ఆలోచించి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా దేవుని గురించి ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము అంటే నిజంగా దేవుని జ్ఞానము లేదా దేవుని యొక్క భక్తి మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తే మనం అందుకోగలము? చాలా కష్టం అండి నిజంగా. మన పనులు ఉంటాయి, మన కుటుంబ వ్యవహారాలు ఉంటాయి, ఏమిటి మన వ్యక్తిగత పనులు ఉంటాయి, అలాగే చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో మనము ఎంతగా సమయము ఇంచుమించు వారానికి 4-5 సార్లు బైబిల్ చదువుతూ దేవుని మాటలు వింటున్నప్పటికీ మనము ఎక్కడున్నామో మనకు అర్థం కావడం లేదు, ఎక్కడో ఉన్నాం, ఇంకా అల్లో ఉన్నాం అనుకుంటున్నాను నేను. అంటే ఎంత కష్టపడాలి, ఎంత పరిగెత్తాలి దేవుని కొరకు. యోసేపు పరిగెట్టాడండి. 17 సంవత్సరాల వయసు అప్పుడు బయటకు వచ్చేసాడు. 13 సంవత్సరాలు కష్టాలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, నిలబడ్డాడు. ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? రాజు తర్వాత రాజు అంతటి వాడు ప్రధానమంత్రి అయిపోయాడు ఐగుప్తు దేశానికి. ఎవరు అలా చేశారు? దేని వల్ల అలా జరిగింది అంటే దేవుని జ్ఞానం. దేవుడు తనకి మర్మాన్ని బయలుపరిచాడు, ఆ కళ భావాన్ని తెలియజేశాడు.
కనుక ఇతని వలె నీ వలె వివేక జ్ఞానం గలవారు ఎవరు కూడా లేదు. చాలా జ్ఞానం ఉంది నీలో, అది దేవుడు ఇచ్చాడు నీకు. ఇదంతా దేవుడు నీకు ఇచ్చాడు. మరి దేవుడు మనకు అంత జ్ఞానం అవ్వాలంటే ఎంత కష్టపడాలి, ఎంత ప్రయాసపడాలి. ఈ లోక జ్ఞానం సంపాదించడానికి 15-20 సంవత్సరాలు సంపాదిస్తున్నాం, ఏదో ఒక డాక్టర్ అవుతున్నాం, ఏదో ఒక ఇంజనీర్ అవుతున్నాం. ఇంజనీర్ అయ్యి బిల్డింగ్లు కూలిపోతున్నాయి, డాక్టర్ అయ్యి పేషెంట్లు లేపేస్తున్నారు. అలాగే చాలా చాలా చదివి చాలా ఫెయిల్ అయిపోతున్న సందర్భాలు కనబడుతున్నాయి 15-20 సంవత్సరాలు. మరి వాళ్ళకంటే ఎక్కువగా దేవుని కొరకు మనం కష్టపడాలి, ప్రయాసపడాలి. దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని జ్ఞానాన్ని అభ్యసించడానికి, దేవుని మాటలు నేర్చుకోవడానికి మనం వింటాం, మరలా వెళ్ళిపోతాం. ఎంతవరకు కనబడుతుంది మనకి. జ్ఞాపక శక్తి మనకు చాలా తక్కువ. ఎందుకంటే మనకున్న పనులు, మనకున్న బాధ్యతలు ఇలా అడుగు తీయగానే మళ్ళీ ఇంటి దగ్గర ఏమైపోతుందో, లేదా అప్పులేమో రేపు పనికి వెళ్ళాలి, ఇలాంటివన్నీ మన ముందు ఉండడం చేత మరలా వచ్చి ఈ వారం చెప్పింది వచ్చే వారం ఏం చెప్పామని ఆ అంశాన్ని, ఆ ఉద్దేశాన్ని అడిగితే చెప్పలేని పరిస్థితి అయిపోతుంది. అంటే మరలా మనం ఎక్కడితో ఇక్కడ ఆపేస్తున్నాం. అలా కాదు, మరలా ఇంటికి వెళ్ళి మనము చదవాలి. బెరే సంఘస్థులు వాళ్ళు ఎలా ఉన్నారట, దెస్సలోనికి సంఘస్థుల కంటే వీరు గనులై ఉన్నారు. ఎందుకు గనులైపోయారట? వీళ్ళు ఎవరితో సాక్ష్యం పొందుతున్నారు? మంచి బోధకుడైనటువంటి పౌలు సేలియు ద్వారా సాక్ష్యం పొందుతున్నారు. ఎలాగా? వీరు దెస్సలోనికి సంఘస్థుల కంటే ఈ బెరయ సంఘస్థులు గనులై ఉన్నారు. అలా ఉన్నాయో లేదో లేఖనాలని ప్రతిదినం పరిశీలన చేస్తున్నారు. మనం ప్రతిరోజు బైబిల్ చదువుతున్నామా? ప్రతిరోజు బైబిల్ చదవాలని అలవాటు చేసుకున్నామా? రోజుకి అధ్యాయాలు చదవాలని అలవాటు చేసుకున్నామా? పడుకున్నప్పుడు చదవాలని అలవాటు చేసుకున్నామా? లేదా లేచినప్పుడు చదవాలని అలవాటు చేసుకున్నామా? ఎవరు లేనప్పుడు ప్రశాంతంగా చదువుతామని అలవాటు చేసుకున్నామా? అలవాటు లేదు మనకు. అసలు వెంటనే మనకు కష్టం అయిపోతుంది, ఇంకా చదవడము చాలా కష్టం అయిపోతుంది. మనం ఇంకెలా పరిగెట్టగలం? దేవుల్లో పరిగెత్తాలి. పరిగెడితే ప్రతిఫలం ఉంది. లోకంలో పరిగెత్తి 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 విద్యను అభ్యసిస్తే ప్రతిఫలం ఉంది. ఉద్యోగాలు కొడుతున్నారు, కొంతమంది గోల్తో ఉద్యోగాలు కొడుతున్నారు. నేను ఎలాగైనా కలెక్టర్ అవ్వాలి, నేను ఎలాగైనా ఐపీఎస్ అవ్వాలి, నేను ఎలాగైనా డాక్టర్ అవ్వాలి అనుకుని వాళ్ళు కష్టపడి ప్రయాసపడుతూ ఉంటారు. ఎందుకు అవ్వదు? అలాగే దేవుళ్ళు కూడా మనము ముందుకెళ్తే మనము కూడా దేవునికి ఇష్టమైన పిల్లలుగా బ్రతకాలి. మన భక్తిలో యేసేపు అలాగే ఉన్నాడు, యేసేపు అలాగే ఉన్నాడు. అంటున్నాడు కిందకు వచ్చినట్లయితే, నీవు నా ఇంటికి అధికారివై ఉండలేక. నువ్వు ఎంత జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు, నిజంగా నువ్వు చాలా గొప్పోడు కనుక లాభం లేదు. మరి నువ్వు ఎలాగైనా నా ఇంటి మీద నీవే అధికారిగా ఉండాలి. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు. నా ఇంటి మీద కాదు, ఐగుప్తు దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో, ఎన్ని లక్షల మంది ఉన్నారో, ఎన్ని వేల మంది ఉన్నారో, వారందరి మీద నీవే అధికారివి, నీవే అధికారివి. అలాగే సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంట పైవాడిన ఎందునని యేసేపుతో చెప్పాను. ఒక సింహాసనం మీద కూర్చోవడం అంతే తప్ప, కానీ ప్రజలందరినీ పరిపాలించడం ఇదే బాధ్యత. నా ఇంటిని ఏం రాజు, ఫరో రాజు ఇల్లు ఏం చిన్నదా? రాజుగారి ఇల్లు ఎలా ఉంటుంది? సీఎం గారి ఇల్లు, పిఎం గారి ఇల్లు, అలాగే మంత్రులు ఇల్లు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి, భలే ఉంటాయి. మనమే మాట్లాడుకుంటుంటే వాళ్ళ ఇల్లు మరీ భలే ఉంటాయి. అందులో ఎంతమంది ఉంటారు? పనులు బోల్డ్ మంది ఉంటారు, ఇంట్లో పనిచేసేవారు బోల్డ్ మంది ఉంటారు, ఏమండి పొలం పనిచేసేవారు బోల్డ్ మంది ఉంటారు, చాలామంది సేవకులు ఉంటారు. అలాగే ఈ ఫరో ఇంటి మీద కూడా మొత్తం అధికారము యేసేపుదే. అలాగనే ఆ దేశంలో ప్రజలందరూ కూడా నీకు విధేయులే ఉండాలా. నాకు కాదు, మొదట నీకే విధేయులే ఉండాలా. నీ మాట వినాలి. విధేయత అంటే ఏంటి? ఏమండి, రాజు తర్వాత రాజు అంతటి వాడు, ప్రధానమంత్రి అంత వాడు. ఇప్పుడు ఆయన చెప్పినట్టే ప్రజలందరూ వినాలి. అంత స్థాయికి ఎవరు తీసుకెళ్ళారు యేసేపును అని అంటే దేవుడు తీసుకెళ్ళాడు. నమ్మకంగా బ్రతికాడు, నమ్మకాన్ని బట్టి వచ్చిన శ్రమల్లో నిలబడ్డాడు. అవమానాలు చేయరా నేరానికి శిక్ష అనుభవించాడు. అయినా దేవుడు తృణీకరించలేదు. మనమైతే నేనే తప్పు చేయలేదు, నాకెందుకు అవమానం వచ్చింది, నాకెందుకు ఎన్నంత వచ్చింది అని మనము మరో మాట్లాడతాం. ఒక మాట 10 మాట్లాడతాం. మనకున్న బుద్ధులేవి
కానీ యోసేపు మనలాంటి బుద్ధులు లేవు, మంచిగా ముందుకెళ్తున్నాడు. ఏమండి? అలాగనే మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మొత్తం ఐగుప్తు దేశం అంతటి మీద నీవే నాయకుడువు, నీవే ప్రధానమంత్రివి, నీవే రాజువు, నేను సింహాసనం కూర్చోవడం అంతే, మొత్తం పరిపాలన అంతా నీదే. ఎక్కడున్నవాడు ఎక్కడికి వచ్చాడు యోసేపు? ఇదంతా ఎవరి వల్ల జరిగింది? దేవుని వలన. ఎలా? భక్తిలో నమ్మకంగా జీవించడం ద్వారా. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టాడు. తన ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి ఉంగరాన్ని తగిలించి, అలాగే సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి. సన్నపు నార బట్టలు ఎవరు వేసుకుంటారు? రోజులే వేసుకుంటారు. అలాగే యేసుప్రభు వారు ఏమంటే ఆయన కూడా ఉదారంగు వస్త్రాలు, ఆ వస్త్రాల కోసం ఆయన శిలువ మీద ఆయన మరణించే ముందు దాని గురించి వాటర్లు వేసుకున్నట్టు మనం చూడగలము. అది విలువైనది, వస్త్రాలు విలువైనవి. ఆ సన్నపు నార బట్టలు అతనికి తొలగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి ఉంగరం పెట్టాడు, బంగారు గొలుసు తొలగించాడు, సన్నపు నార బట్టలు తొలగించాడు. తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించాడు. మొదటి రథం మీద ఫరో వెళ్తున్నాడు, ఆ రెండవ రథం మీద యోసేపు ఉన్నాడు. అంటే రాజు ఎలా ఉంటాడో అలా రథాన్ని ఎక్కి రథం మీద కూర్చొని ఉంగరం తగిలించుకొని ఏమంటే గొలుసు వేసి అలాగే సన్నపు నారబట్టలు తొడిగించి ఎంత గొప్ప ఆధిక్యత వచ్చిందండి, ఎంత గొప్ప భాగ్యం వచ్చిందండి యోసేపుకి. దేవుడి భూమి మీద ఎవ్వరం ద్వారా ఇలాంటి భాగ్యం మనకు దొరకదు. ఒక్క సృష్టికర్త అయిన దేవుని ద్వారా మాత్రమే మనకు కలుగుతుంది. ఘనత అయినా, మెప్పైన, మేలైన. దేవుడు అంటే మనకు అర్థం కాక ఆయనలో మనం నిలబడలేకపోతున్నాం. ఇంకా చదివినట్లయితే మనకు అంతా ఇక అప్పుడు వందనము చేయడని అతను ముందర జనులు కేక వేస్తున్నారు. వందనాలు చేయండి ప్రజలందరికీ దండలు వేస్తున్నారు. ఇదిగో ఆ రథం మీద రెండవ రథం మీద ఉన్నటువంటి వ్యక్తికి అందరూ వందనాలు చేయండి, అందరూ వందనాలు చెప్పండి, వందనం చేయండి అని అతని ముందర జనులు కేకలు వేశారు. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించారు. అందరూ వందనాలు చెప్పడమే. మరియు ఫరో యోసేపుతో, ఫరో నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటిను ఏ మనుష్యుడు తన చేతినైనను కాలినైనను అసలు ఎత్తడానికి వీలు లేదు. ఫరో నేనే. కానీ యోసేపు అంటున్నాడు ఫరో నేనే అయినను, పేరుకు మాత్రమే ఫరో నేను, నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్కరైనా కాలు ఎత్తడానికి లేదు, చెయ్యి ఎత్తడానికి లేదు. అంటే కాలు ఎత్తడానికి చేత్తడానికి అంటే మారు మాట్లాడడానికి లేదు యోసేపు దగ్గర. యోసేపు చెప్పు చేతులను అందరూ ఉండాలి, అధికారం చెల్లించడానికి లేదు, తిరుగుబాటు చేయడానికి ఏ ఒక్కరికి అధికారము లేదు. ఇప్పుడు అధికారం వచ్చింది, హోదా వచ్చింది, ఘనత వచ్చింది, ప్రజలందరూ వందనాలు చెబుతున్నారు. ఎన్ని వచ్చాయండి. రాజు మెచ్చుకుంటున్నాడు, రాజు చేత సాక్ష్యం పొందాడు. దేవుని ఆత్మగల మనుష్యుడు ఇతడు యోసేపు, ఇతడిలో దేవుడు ఉన్నాడు అని ఎంతమంది సాక్ష్యం అండి. అలాంటి సాక్ష్యం మనం పొందగలమా? మనకి ఎక్కడిదండి అది. యోసేపు యవ్వన కాలంలో అక్కడ రాయబడితే కిందకు వచ్చినట్లయితే, మరియు ఫరో యోసేపునకు పేరు పెట్టాడు, జప్నత్పనేహు అని పేరు పెట్టాడు. మరలా అతనికి ఓని యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెకు అసైనతనిచ్చి పెళ్లి చేశాడు. ఏమండి? పెళ్లి చేశాడు. అలాగే యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా ఇక సంచరిస్తున్నాడు, రథం మీద పరిపాలన చేస్తున్నాడు ఐగుప్తు దేశాన్ని. యోసేపు ఐగుప్తు రాజును ఫరో అయితే పిలిచినప్పుడు అతని వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 30 సంవత్సరాలు. అంటే 17 సంవత్సరాలు అప్పుడు బయటకు వచ్చాడు. ఇప్పుడు 30 సంవత్సరాల వయసు వచ్చింది. 17 సంవత్సరాలు తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు. తల్లిదండ్రులకి కరువు అయిపోయాడు, కుటుంబ సభ్యులకు కరువు అయిపోయాడు, ప్రాంతానికి దూరం అయిపోయాడు. ఎక్కడ బాలునిగా అయిపోలేదు, ఎక్కడ బలహీనపరచబడలేదు, ఎక్కడ పడిపోలేదు, ధైర్యంగా ఉన్నాడు దేవుని బట్టి. ఎంత గొప్ప భక్తి అండి నిజంగా.
అన్నీ ఉన్న దేవుడిని నమ్మలేని పరిస్థితి మంది. ఎన్ని ఎన్ని పోగొట్టుకున్నా, ఎంత ఇబ్బంది ఎదుర్కొన్నా నిలబడ్డాడంటే యేసప్పు ఎంత గొప్పవాడు. అక్కడ చెప్తున్న మాట అదే మనకి ఏమంటారు చూసినట్లయితే, అప్పుడు యేసప్పు పొర ఎదుటి నుండి వెళ్ళి ఐగుప్తు దేశం అంతటా సంచారము చేశాడు. ఇక ఆయన చెప్పినట్లు 7 సంవత్సరాలు పంట బాగా పండింది. ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఇప్పుడు అందరూ కూడా యేసప్పు కాళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కరు వచ్చారు, కుటుంబ సభ్యులు కూడా వచ్చేటట్టు దేవుడు చేసిన తర్వాత ఇన్ని విషయాలు మనం మాట్లాడుకోవడం అంటే ఎంత గొప్ప జ్ఞానం. ఏమండి ఎవరికి ఇస్తారు దేవుని బైబిల్లో మరొక వ్యక్తి అని చెప్పేసి నేను ముగిస్తాను. దానియేలు గురించి మనకు అందరికీ బాగా తెలుసు. దానియేలు 2వ అధ్యాయంలో అక్కడ నెబుకద్నెజరు అనేటువంటి రాజు అంటాడు. అతడు ప్రపంచంలో ఏమంటే మొట్టమొదటి సామ్రాజ్యమైనటువంటి సామ్రాజ్యంలో బబులోను సామ్రాజ్యంలో గొప్ప రాజుగా పరిపాలన చేస్తున్నాడు. ఆ పరిపాలనలో అధికారంలో తనకు ఒక ఆలోచన వచ్చింది, నేనే ఎప్పటికైనా రాజుగా ఉండిపోవాలంటే. ఏమండి ఇప్పుడు సింహాసనం మీద ఉన్నటువంటి వ్యక్తుల్ని నువ్వు దిగిపోవాలంటే ఇప్పుడు దిగుతుడా ఎవరు దేవుడు, నేను ఎంతకాలమైనా పరిపాలన చేస్తాను అంటాడు. నాకు వయసు అయిపోతుంది కదా మీరు వచ్చి పరిపాలన చేయని అంటాడు ఎవరైనా. ముసలి ముద్ద అయిపోయినా సింహాసనం కావాలంటారు. కనుక ఇతను కూడా అలాంటి ఆశ పుట్టింది, నేను ఇలాంటి అధికారం కలిగి మరి నేను అంతకాలం కూడా నేనే పరిపాలన చేయాలనుకుంటే. అప్పుడు దేవుడు ఆ రాత్రికాల సమయంలో పడుకున్నప్పుడు అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళ వచ్చిన తర్వాత అతనికి నిద్ర పట్టలేదు. ఎంత భాగం ఉదయం లేచాడు, కళ మర్చిపోయాడు. ఆ కళ మర్చిపోయి తన భావాన్ని కళభావాన్ని చెప్పలేదు. అందరినీ పిలిపించాడు. అందరినీ మనం 2వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. మరి నేను అన్నీ చెప్పలేను. కాకపోతే 5వ వచనం, రాజు నేను దాన్ని మర్చిదని కానీ కళను దాని భావమును మీరు తెలియచేయని యెడల మిమ్మల్ని తుత్తినీలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట గొప్పగా చేయబడును. కళ ఉంది, భలే మజాగా ఉంది కదా. కళ చెప్పలేదు అంటే కళ తెలియదు. ఇప్పుడు అక్కడ కళ చెప్తే కళ భావాన్ని అందరూ చెప్పలేకపోయారు, కానీ దాని భావాన్ని మాత్రం యేసేపు చెప్పాడు. ఇది బాగుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇతనికి వచ్చింది కళ. ఆ దేశంలో ఉన్నటువంటి సెగ్రగానులు, గాఢ విద్యగల మాంత్రికులు, కల్దీలు అందరినీ పిలిపించాడు. నేను కళగన్నాను కానీ కళ మర్చిపోయాను. కళ చెప్పాలి, మీరు కళ భావాన్ని చెప్పాలి. మాకు తెలియదంటే కుదరదు. మీరు మీ ఇల్లు పెంట కుప్పలు అయిపోతాయి. అంటే దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరి గృహాలు, ఆ ఇల్లు అంటే వారు పిల్లలతో కుటుంబాలతో సహా చంపేస్తాడు. ఇప్పుడేమవుతుంది, ఇళ్ళన్నీ పెంట కుప్పలు అయిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో వారు భయపడిపోతున్నారు. ఈ ఆజ్ఞ చివరికి భయంకరంగా ప్రాక్సింది. ఈ ఆజ్ఞ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో దగ్గర కూడా వచ్చేసింది. అప్పుడు వీళ్ళు రాజు దగ్గరకు వచ్చి మన సమయమున అడిగినట్టు మనకు కనబడుతుంది. ఆ తర్వాత మరి వాళ్ళు ఏం చేస్తారు ఒక మాట చదువుతున్నాను. 2వ అధ్యాయము 17-18 వచనాలు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలును, అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కొల యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వల్ల కటాక్షం పొంది నిమిత్తమై ఆయన్ని వేడుకొనిన వారిని హెచ్చరించను. ఇప్పుడు మనం దేవుని వేడుకుందాం, మనం బ్రతకాలంటే ఆ భావాన్ని చెప్పాలి, కళ్ళని చెప్పాలి అని వాళ్ళ ముగ్గురు స్నేహితులు చెప్పాడు. వారు ప్రార్థన చేశారు దేవుని ఎదుట. అప్పుడు ఆ రాత్రి అంతే దేవుడు దర్శనం చేత ఆ మర్మాన్ని దానియేలుకు బయలుపరిచాడు. అంటే ఇప్పుడు కళను తెలియజేశాడు, దాని భావాన్ని కూడా తెలియజేశాడు. నీ రాజ్యము నిలవదు, ఒక రాజ్యం అంటూ వస్తుంది, అదే నిత్యము నిరంతరము నిలబడుతుంది, దానికి అంతమే ఉండదు భవిష్యత్తులో అని కాలం గురించి చెప్పాడు. ఆ ప్రతిమ, ఆ బంగారు ప్రతిమ అవన్నీ మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఇన్ని రాజ్యాలు వస్తాయి, ఆ చివరి రాజ్యము చివరిలో వస్తుంది. ఆ రాజ్యంలో ఒక చిన్న రాయి వస్తుంది, ఒక వ్యక్తిగా ఆయన వస్తాడు, ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు, అది నిత్యము నిరంతరము ఉంటుంది, దానికి అంతమే ఉండదు, నీ రాజ్యం స్థిరంగా ఉండదు అని చెప్పినట్టు
మనం కలభావాన్ని గురించి మనము ఆలోచించగలము. కనుక యేసు ప్రభు వారి విషయానికి వచ్చేసరికి మనకి చాలామంది సొలొమోను జ్ఞానవంతుడు, అబ్రహాము విశ్వాసుల తండ్రి అని ఆ ఇశ్రాయేల్ ప్రజలందరూ గొప్పలు చెప్పుకున్నప్పుడు అబ్రహాము కన్నా నేను ముందున్నవాడును అంటే అబ్రహాం కన్నా నేను గొప్పవాడును, మోషే కంటే నేను గొప్పవాడును అని బైబిల్లో రాయబడుతుంది. విశ్రాంతి దినాన్ని వారు పాటిస్తే విశ్రాంతి దినానికి నేను ప్రభువు అయి ఉన్నాను. అలాగే సొలొమోను జ్ఞానవంతుడు అంటే సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు. అంటే అందరూ గొప్పలు అనుకుంటున్నారా? వాళ్ళందరికంటే నేనే గొప్పవాడిని. నేను మీకు అర్థం కావడం లేదు, నన్ను మీరు అర్థం చేసుకోవట్లేదు. నేను 3.5 సంవత్సరాలు మీ మధ్య 33 సంవత్సరాలు బ్రతికి ఎవరూ చెప్పలేని సంగతులు నేను బోధించాను, నేను తెలియజేశాను అని మీకు అర్థం కాలేదు. ఆయన సిలువ వేసి రానటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు మనకి యేసుక్రీస్తు అర్థమవుతున్నాడు. ఒక దానియేలు గొప్పవాడు కనబడుతున్నాడు, ఒక యేసేపు గొప్పవాడు కనబడుతున్నాడు, ఒక బైబిల్లో చాలామంది అబ్రహాం గొప్పవాడు కనబడుతున్నాడు, ఒక సొలొమోను గొప్పవాడు కనబడుతున్నాడు, చాలామంది ప్రవక్తలు గొప్పలు కనబడుతున్నారు, చాలా పరిస్థితులు గొప్పలు కనబడుతున్నాయి. వారందరికంటే అన్నిటికంటే గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు మన దగ్గర ఉన్నాడు, మనతో ఉన్నాడు ఈ బైబిల్ గ్రంథం ద్వారా. ఎంత గొప్పవాడిని మనం ఏం చేస్తున్నాం? బైబిల్ తీసుకెళ్ళి మూల పెడుతున్నాం, బైబిల్ తీసుకెళ్ళి బుర్ర కింద పెడుతున్నాం, బైబిల్ తీసుకెళ్ళి దెయ్యాలు పెడితే బైబిల్తో కొడుతున్నాం, బైబిల్ తీసుకెళ్ళి దాని విలువ మనకు అర్థం కావడం లేదు. ఆయన విలువ, ఆ వాక్యం ఒక విలువ ఏమంటే వాక్యంలో ఉన్నటువంటి ఆ జ్ఞానం మనకు అర్థమైతే మనం విడిచిపెట్టమండి ఆయన్ని. కనుక సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, యేసు ప్రభు వారి యొక్క ప్రేమ, యేసు ప్రభు వారి యొక్క శిలువ త్యాగం, యేసు ప్రభు వారు పడిన ఆ వేదన బాధన ఎవరి కోసం అంటే మన కోసమే కదా. ఇది మనం అర్థం చేసుకొని ఆయన కొరకు ఆయన మాట మనం విని బ్రతకగలిగినట్లయితే ఎంత గొప్ప వాక్యము. అలా ఉండాలని మీకు అందరికీ హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.